హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని పళనిలో జరిగే ఒక అత్యంత పవిత్రమైన ఉత్సవమైన పంగుని ఉతిరం గురించి మాట్లాడుకుందాం. పంగుని ఉతిరం అనేది శివుని అవతారంగా పళని దేవాలయంలో ప్రసిద్ధి చెందిన మహా ఉత్సవం. ఇది ప్రతి సంవత్సరం పంగుని మాసం అంటే మార్చ్ ఏప్రిల్ నెలలో జరుగుతుంది. పళని పంగుని ఉతిరం ఉత్సవం భక్తుల ప్రగతిని, ఆధ్యాత్మిక శాంతిని అందించే ఒక ముఖ్యమైన సందర్భంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవం ప్రధానంగా పళని మురుగన్ దేవుడికి అంకితమైనది మరియు దీని నేపథ్యం చాలా ప్రాముఖ్యమైనది. పంగుని ఉతిరం ఉత్సవం ముఖ్యంగా శివుని అవతారంగా పళని మురుగన్ దేవుడికి సంబంధించినది. ఈ ఉత్సవం మురుగన్ దేవుని పుట్టినరోజు అని చెప్పచ్చు. పంగుని అనేది భారతీయ పంచాంగం ప్రకారం ఒక ప్రత్యేకమైన నెల. అలాగే ఉతిరం నక్షత్రం కూడా ఈ రోజున ప్రసిద్ధి చెందుతుంది. మురుగన్ దేవుడు పళని కొండపై నివసించే దేవత మరియు ఆయన దేవాలయానికి ఎంతో ఉన్నతమైన ప్రాధాన్యత ఉంది. పంగుని ఉతిరం రోజు పళని ఆలయం వద్ద భక్తులు ప్రదర్శించే పూజలు, విభిన్న రకాల వైభవాలు, పండుగలు అన్ని భారతీయ సంస్కృతిలోని మహత్తరమైన భావాలను ప్రతిబింబిస్తాయి. పళని ఆలయం ఈ ఉత్సవం జరగడం అనేది చాలా పురాతనమైన మరియు పవిత్రమైన విషయం. ఇది భగవాన్ మురుగన్కు సమర్పించబడిన ఒక ముఖ్యమైన ఆలయం. పళని దేవాలయం సతీభంగ సంపూర్ణ శక్తివంతమైన పూజా కేంద్రంగా మారింది. ఈ దేవాలయం చరిత్ర నిర్మాణంలో 2000 సంవత్సరాలకు పైగా నిలిచిపోయింది. ఆలయంలో ఎలాంటి పూజలు ఉంటాయో వాటి పరిమాణం ఎంత గొప్పదో చూస్తే ఈ ఆలయ పుంజం అంత ప్రసిద్ధి చెందింది. పళని ఆలయం నుండి యాత్రికులు తమ గమ్యానికి చేరడానికి గొప్ప శక్తి, ఉత్సాహం మరియు భక్తి పొందగలుగుతారు. పూజలు నిర్వహించబడతాయి. భక్తులు ప్రత్యేకంగా ఆలయంలో చేరి పఠనం, హారతి, అర్చన మొదలైన పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సర్వసాధారణంగా ఈ పూజల్లో భక్తులు తమ కోరికలు, ఆరాధనలు, ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందులో ప్రధానమైన పూజా కార్యక్రమం పళని మురుగన్ రథయాత్ర అనేది. భక్తులు దేవుడి రూపాన్ని ఊరేగించే రథంలో నృత్యాలు, మ్యూజిక్ మరియు ప్రకాశాలతో సమ్మిళితంగా చుట్టుముట్టి శక్తిని, శాంతిని, ఆనందాన్ని పొందుతారు. పంగుని ఉతిరం ఉత్సవంలో మరో ముఖ్యమైన దృశ్యం రథయాత్ర. ఈ రథయాత్ర చాలా పచ్చగా, వైభవంగా ఉంటుంది. ఇది ఒక అనంతమైన కవచంగా భక్తులకు ప్రత్యేక సందేశాలను అందిస్తోంది. రథం దేవుడి పట వేసిన దృష్టితో జరుపబడే గొప్ప సంఘటన. పళని ఆలయం నుంచి రథం శోభించే దృశ్యాలు, దీపాలు, హారతి, సంగీతం ఈ ఉత్సవాన్ని మరింత అందంగా, అద్భుతంగా చేస్తాయి. పంగుని ఉతిరం ఉత్సవం అనేది కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు. ఇది భక్తి, నిబద్ధత, ఆధ్యాత్మిక శాంతిని కనుగొనే గొప్ప అవకాశం. భక్తులు ఎంతో నమ్మకం, భక్తితో ఈరోజు పళని ఆలయాన్ని సందర్శించి తమ కోరికలు తీర్చుకునే దిశగా పనిచేస్తారు. వారు అధికంగా శ్రద్ధతో ప్రార్థనలు చేయడం, సమాజానికి శాంతిని ప్రేరేపించడం ఒక గొప్ప విషయమే. ఈ ఉత్సవం ద్వారా భక్తులు భగవానుడితో అనుబంధాన్ని బలంగా పెంచుకుంటారు. ఈరోజు రాత్రి సమయంలో భక్తులందరూ పవిత్రమైన జపాలు, భక్తి గీతాలు వింటూ ఉత్సవాన్ని పూర్తి చేస్తారు. పళని పంగుని ఉతిరం ఉత్సవం మన భారతీయ సంస్కృతిలో ఒక కీలకమైన పండుగ. ఇది ఆధ్యాత్మిక శాంతి, ధార్మిక శక్తిని పొందడంలో ముఖ్యమైన దారి. ఈరోజు మనం తలుచుకుంటే మహాపూజలు, ప్రతిష్టలు, పాటల సంగీతం, అంతరంత శాంతి అన్నీ ఒకే దిశగా ఏకీభవిస్తాయి. మీరు కూడా పళని పంగుని ఉతిరం ఉత్సవంలో పాల్గొని మురుగన్ దేవుని ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.